హలో అండి, నేను గోంగూర పప్పు బంగాళదుంప ఫ్రై ఎలా చేయాలో చూపిస్తానండి. ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను. ఒక గ్లాసు తీసుకుంటున్నానండి. పప్పు కడుగుతున్నానండి. 3 సార్లు 4 సార్లు కడుక్కోవాలండి. పప్పు కడిగిన వాటర్ అవన్నీ ఉంచి చెట్లకు వేస్తే గులాబీ చెట్లకు కానీ మల్లె చెట్లకు కానీ కొంచెం బలం అండి. 2 సార్లు కడుక్కున్నా కదండి. ఇప్పుడు వాటర్ పోసేసుకొని ఇప్పుడు గోంగూర కడుక్కున్నామండి. గోంగూర గిల్లుకొని కవర్లో పెట్టేసుకున్నానండి. కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. నాకు గోంగూర రేట్ పెరిగిపోయిందండి. ఇక్కడ మా ఊర్లో ఒకప్పుడు 10 రూపాయలకు 2 కట్టలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు 7-8 రూపాయలు అంట కట్ట. ఒక్కొక్క రోజు అయితే 10 రూపాయలు కూడా చెప్తున్నారండి. ఎంతైనా గోంగూర ఎంత రేటు ఉన్నా తీసుకోవాలండి. గోంగూర అంత టేస్ట్గా ఉంటుంది. గోంగూరతో చేసుకునే ఏ కర్రీ అయినా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా 2-3 సార్లు కడుక్కున్నాం గోంగూర. చూసారండి, ఇది 2వసారి కడుక్కుంటున్నాను. ఒకసారి కడిగి వాటర్ పారేసాను. ఇది 2వసారి కడిగిస్తున్నానండి. ఎంత కడిగితే అంత మట్టి ఉంటుందండి. గోంగూరలో కానీ తోటకూరలో కానీ బాగా కడుక్కోవాలి. చాలా మట్టి ఉంటుంది కనబడకుండా ఆకుకూరలో. అందుకే 1కి 4-5 సార్లు కడుక్కోవాలండి. పప్పు కడిగి పెట్టుకున్నా కదండి. 1 కట్ట గోంగూరకి నేను 3 పచ్చిమిరపకాయలు వేసుకుంటానండి. అలాగా 1 ఎగస్ట్రా వేసుకున్నాను. ఇప్పుడు పసుపు వేసుకుందాం. కారం వేసుకుందామండి. 1 స్పూన్ కారం దాకా పట్టిద్దండి. పులుపు ఉంటుంది కదా గోంగూర, అందుకని కారం వేసుకున్నాను. కొంచెం ఎక్కువే మిరపకాయలు కానీ కారం కానీ వేసుకోవాలండి. ఇప్పుడు గోంగూర కూడా వేసేసుకొని మూత పెట్టేద్దామండి. మూత పెట్టి 4-5 విజిల్స్ రావాలండి. అప్పుడే గోంగూర కూడా మెత్తగా ఉడికిపోయిద్ది. పప్పులో కాంబినేషన్ అండి, బంగాళదుంప ఫ్రై చేస్తాను మా పిల్లలకి. నాకేమో కాకరకాయ చేసుకుంటున్నానండి. కాకరకాయ చాలా బాగుంటుంది పప్పులోకి. ఫ్రై పెట్టేసుకున్నానండి. బంగాళదుంప ఫ్రైకి కొంచెం నూనె పోసుకుందాం. నూనె వేడైంది కదండి. తాలింపులు వేసుకుందాం. పచ్చనిపప్పు, ఆవాలు వేసుకున్నానండి. ఇప్పుడు కరివేపాకు, బంగాళదుంపలు అన్నీ వేసేసుకోవాలండి. ఉల్లిపాయలు కూడా అన్నీ వేసేసుకొని కలుపుకున్నాం. ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇది ఫ్రై ఇలా అయితానే ఉంటుంది. మనం ఇంకో పక్క కాకరకాయలు పోసేసుకున్నామండి. కొంచెం పసుపు వేసేసి వదిలేసామంటే ఇది ఫ్రై అవుతూ ఉంటుంది. ఇప్పుడు కాకరకాయలు వేసేసుకున్నాం. కాకరకాయలు ఇలా గుండ్రంగా కోసుకున్నామండి. చిన్నగా, మరీ పలుచగా కోసుకునే అవసరం లేదండి. ఇలా కోసుకుంటే సరిపోయింది. కాకరకాయ కోసుకుంటున్నామండి. ఇది ఇలా గీరుకోవచ్చండి, కానీ ఇలా ఉంటేనే టేస్ట్ కాకరకాయకి. పై పొట్టు తీసే అవసరం లేదండి. కాకరకాయలు ఇలా కోసుకుంటున్నాను సన్నగా. ఒక కాకరకాయ పండిందండి. ఇలా పండిన కాకరకాయలు ఇంకా రేపటికి అసలు ఉండవండి. కాకరకాయ మొత్తం పండి పాడైపోతాయి. అన్ని కాకరకాయలు ఇలాగే కోసుకున్నాం. అన్ని కాకరకాయలు కోసేసుకున్నామండి. కొంచెం ఉప్పు వేసుకున్నామండి. కూరకు సరిపడా ఉప్పు వేసుకున్నాను. వేసి బాగా కలుపుకోవాలి. కాకరకాయలు కోసుకున్నాం కదండి. ఈ కాకరకాయలకి 2 ఉల్లిపాయలు వేస్తున్నాను నేను. ఉల్లిపాయలు పొట్టు తీసుకుంటున్నాను. కాకరకాయకి 2 ఉల్లిపాయలు తీసుకున్నాం కదండి. ఈ కాకరకాయ ఫ్రై ఇంకొక వెరైటీ అండి. ఎలా చేస్తానో చూడండి. నా వీడియోస్ మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే అప్పుడు నేనేం చేశాను అనేది మీకు తెలియదు కదండి. కాకరకాయ ఫ్రైకి చిన్న ముక్కలు కోసుకోవాలండి, చాలా చిన్నగా. మా ఇంట్లో పిల్లులు ఉన్నాయండి. కొంచెం వాటి వాయిస్ వస్తే ఏమనుకోమాకండి. ఎంత ఎలగొట్టినా వచ్చేస్తుంది వంటగదిలోకే వంట చేసేటప్పుడు. బంగాళదుంప ఫ్రైలో కారం వేసుకుంటున్నానండి. ఎల్లిపాయ కారం చేసుకుంటే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు ఇంకా మామూలు కారం వేసారు. చూసారా, నా బంగాళదుంప విడివిడిగా ఉంది. చూసారండి, ఒకదానికొకటి అతుక్కోకుండా నేను ఇలా ఫ్రై చేస్తానండి. చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. చూసారా, ఒక్కరు చేస్తే ముద్దగా అవ్వడం. ఇప్పుడు మా అమ్మాయి వంట చేస్తే ముద్దలాగా అయిపోయింది ఆ బంగాళదుంప కూర. బంగాళదుంప ఫ్రై రెడీ అయిందండి. చూసారా ఎంత బాగా వచ్చిందో, ఎంత ఫ్రై అయిందో చూసారండి. ఇప్పుడు ఇది దించేసుకొని ఇప్పుడు కాకరకాయ ఫ్రై చేసుకుందాం.
కళాయి పెట్టేసుకున్నానండి. నూనె పోసుకుంటున్నాను. ఏ కూరకి ఏ నూనె ఎంత పట్టిద్దో మనకు తెలుసు కదండి. మా అమ్మాయి పక్క నుండి ఎంత పొయ్యొద్దు అంత పొయ్యొద్దు అంటుంది. నూనె వేడయింది కదండి. ఇప్పుడు కాకరకాయలు వేసుకున్నాం. కాకరకాయలు బాగా ఫ్రై అవ్వాలండి. కాకరకాయలు ఇలా వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇలా కలుపుకోవాలి. అసలు ఇది బాగా ఫ్రై అవ్వాలండి. అప్పుడే చేదు అనేది ఉండదు. ఇప్పుడు కొంచెం పసుపు వేసేసుకున్నాం. పసుపు వేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా కలుపుకుంటూనే ఉండాలండి, లేదా మాడుతూ ఉంటాయి కింద అడుగున. పప్పు 5 విజిల్స్ వచ్చిందండి. ఇప్పుడు మూత వేసి చూసారా, వాటర్ అంతా లేవండి. ఒకవేళ వాటర్ ఉంటే వాటర్ అన్నీ తీసేసుకొని పప్పు గుత్తి వేసుకొని రుబ్బుకోవాలండి మెత్తగా. పప్పు బాగా మెత్తగా అయ్యేదాకా మెదుపుకోవాలండి. చాలా సేపు అయినా సరే మెత్తగా అయ్యేదాకా మెదుపుకోవాలి. అప్పుడే టేస్ట్ వస్తుందండి. పప్పు ఇలా మెదుపుకున్నాం కదండి. ఇప్పుడు పప్పు కొంచెం గట్టిగా ఉంది కదండి, వాటర్ పోసుకోవాలి. వేడి చేసుకొని వాటర్ పోసుకున్నాం. గట్టిగా తినే వాళ్ళకి ఇలా ఉంచేసుకోవచ్చు, కానీ కొంచెం పలసగా ఉంటేనే టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు ఇది వాటర్ వేడి చేసి పోసుకున్నాం. చూసారండి, కాకరకాయలు వేగిని ఇంకా వేగాలండి. ఇంకొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ఇంకొక 5 నిమిషాల పాటు మూత పెట్టకూడదండి, మర్చిపోయాను. మూత పెట్టేస్తే మెత్తగా అయిపోయింది. ఫ్రై అవ్వాలంటే మూత పెట్టకుండానే ఫ్రై చేసుకోవాలి కాకరకాయలు. పప్పులోకి నీళ్ళు వేడి చేసుకుంటున్నానండి. ఇలా పప్పులో ఉప్పు వేసుకుంటున్నానండి. ఉప్పు చూసుకొని వేసుకున్నామండి. నేనైతే సుమారుగానే వేసేస్తాను. ఇప్పుడు నీళ్ళు వేడయ్యాక దీంట్లో కలుపుకున్నాం. కాకరకాయలు ఇలా ఫ్రై అయ్యాక ఉప్పు వేసుకోవాలండి. ముందే వేసేసుకుంటే ఏమైందంటే కాకరకాయలు బాగా ఫ్రై అవ్వండి, మెత్తగా అయిపోతాయి. ఎందుకని కాకరకాయలు కొంచెం ఫ్రై అయ్యాక ఉప్పు వేసుకోవాలి. కాకరకాయలు ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలండి. నీళ్ళు వేడైంది కదండి, ఈ పప్పులో చూసుకొని పోసుకోవడమేనండి. పోసుకొని మనకెంత లూజ్ కావాలనేది పప్పు పోసుకోవడమేనండి. సరిపడా కాగబెట్టాను కాబట్టి సరిపడా మాకు ఇలా ఉండాలండి. ఇంత లూజ్ ఉండాలండి పప్పు. ఇంత లూజ్ ఉంటే సరిపోయింది. ఇప్పుడు పప్పు తాలింపు వేసేసుకున్నాం. ఉల్లిపాయలు వేసుకున్నాం కదా, ఉల్లిపాయలు కూడా మధ్యదాకా కలుపుకోవాలండి. ఉల్లిపాయలు వేసాక కాకరకాయ కొంచెం మెత్తదనం వస్తుందండి. ఇలా అయితే అన్నంలో కలుపుకోవడానికి కూడా కర్రీలాగా బాగుంటుందండి. అప్పుడు కాకరకాయ నూనె పోసుకున్నానండి. నూనె వేడయ్యాక తాలింపు వేసుకున్నాం. ఆవాలు వేసుకుంటున్నానండి. ఉల్లిపాయతో పాటు కరివేపాకు కూడా వేసుకున్నామండి. కావాలనుకుంటే ఎల్లిపాయ కూడా దంచేసుకోవచ్చు. నేను వేయట్లేదండి. కరివేపాకు కూడా ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై అవ్వాలండి. కాకరకాయలు కూడా ఉల్లిపాయలు వేసేసి మగ్గిపోయింది కదండి. దీంట్లోకి ఎల్లిపాయ కారం దంచుకుందాం. ఎల్లిపాయ కారానికి ఒక 5 ఎల్లిపాయ రెబ్బలు తీసుకున్నానండి. ఇప్పుడు బాగా దంచుతాం. ఫస్ట్ ఎల్లిపాయలు ఇలా కచ్చా పచ్చాగా దంచుకున్నాం కదండి. ఇప్పుడు కారం వేసుకుందాం. 1 స్పూన్ కారం వేసుకున్నాం. అంటే కాకరకాయకి సరిపడా కారం వేసుకొని మళ్ళీ బాగా దంచాలి. కాకరకాయ కారానికి ఎల్లిపాయ కారమే టేస్ట్ అండి. చాలా ఏ కాకరకాయ ఫ్రై అయినా సరే ఎల్లిపాయ కారమే చాలా టేస్ట్. ఎల్లిపాయ కారం దంచుకున్నాం కదండి. ఇప్పుడు కాకరకాయలు వేసేసుకున్నాం. ఇప్పుడు కాకరకాయ మొత్తం కలుపుకోవాలండి. ఎల్లిపాయ కారం పట్టేది అది సిమ్లో పెట్టుకోవాలండి. కారం వేసాక లేదా మాడిపోయింది. సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కాకరకాయ ఫ్రై చూసారండి. కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. చూసారా అంత బాగా వచ్చిందో. ఇప్పుడు పప్పు కూడా తాలింపు వేసేసుకున్నాం. చూసారా ఉల్లిపాయలు కూడా వేగుతున్నాయండి. కొంచెం ఫ్రై అయ్యాక పప్పులో వేసుకున్నాం. వేగింది కదండి, పప్పులో వేసుకున్నాం. పప్పు తాలింపే టేస్ట్ అండి. తాలింపు వేసటంలోనే ఉంటుంది టేస్ట్ పప్పులో. చూసారా పప్పు తాలింపు వేసేసాను. పప్పు కూడా రెడీ అయిపోయిందండి. మా గోంగూర పప్పు రెడీ అయిపోయింది. పప్పులోకి కాంబినేషన్గా కాకరకాయ ఫ్రై బంగాళదుంప ఫ్రై అండి. బంగాళదుంప ఫ్రై. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.